కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వివరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన అఖిల భారత పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ ను నిర్వహిస్తున్నట్లు విశాఖ కేంద్ర కార్మిక సంఘం నాయకులు కుమార్ తెలిపారు. బుధవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలోని కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలన్నారు. కార్మికులకు నిత్యం నష్టం కలిగించే విధంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అధ్వానంగా ఉందన్నారు. కోర్టులో సమ్మె చేస్తారు గట్టిగానా అవసరం అన్నది వస్తుంది. కార్మిక చట్టాలని ఈరోజు నిర్వీర్యమైన జయప్రదం చేయండి. ఫిబ్రవరి 16 పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయండి. కార్మిక సంఘాల ఐక్యత మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయండి. మోడీ విధానాలు బీజేపీ వినాశకర విధానాలు నశించాలి. ఫిబ్రవరి 16 జరుగుతున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయండి. అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత. అందరికీ నమస్కారం అండి. ఈ మీటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకి రైతులకి నష్టం చేసే విధానాలను పూర్తిగా అవలంబిస్తూ ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా 500 రైతు సంఘాలతో కూడినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా ఏవైతుందో ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. మొన్న 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు కూడా దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీలు బైక్ ర్యాలీలు జరిగాయి. ఈ సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా రేపు ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె గ్రామీణ ప్రాంతాలను బంద్ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయాన్ని మన జిల్లాలో 100% పకడ్బందీగా పారిశ్రామిక సమ్మె జరిగేటట్టు గ్రామీణ ప్రాంతం అంతా బంద్ జరిగేటట్టు చూడడం కోసం ఈ మీటింగ్లో నిర్ణయం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు పెడితే మొత్తం రైల్వేలు పోర్ట్లు విమానాశ్రయాలు మొత్తం ఖనిజాలని అంతరిక్షాన్ని రక్షణ రంగాన్ని మొత్తం అన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. మరో పక్కన రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే గిట్టుబాటు ధర ఇవ్వకుండా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో దాన్ని అమలు చేయకుండా కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతాంగానికి నష్టం చేసే చర్యలు చేపడుతూ ఉన్నారు. కార్మికులందరూ కూడా ఏ రంగంలో పనిచేసినా కనీస వేతనం 26,000 రూపాయలు నెలకి తక్కువ లేకుండా ఉండాలని అడుగుతూ ఉంటే 26,000 రూపాయలు అమలు చేయటం లేదు. కార్మికులకి రైతాంగానికి నష్టం చేస్తున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను తీసుకొచ్చారు. కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలను రద్దు చేసి దాని స్థానంలో 4 లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చారు. ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు సంఘటితం అవ్వడం కానీ పోరాటం చేయడం కానీ సమ్మె చేసే హక్కులకు కానీ నష్టం కలుగుతోంది. కాబట్టి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ చట్టాలని రద్దు చేయాలి. లేబర్ కోడ్స్ రైతాంగ వ్యతిరేక చట్టాలు పూర్తిగా రద్దు చేయాలని, అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఏదైతే ఈరోజు విద్యా సంస్కరణలు తీసుకొస్తున్నారు, విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అధిక ధరలని తగ్గించాలని, ఇలాగ ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద కూడా రేపు 16వ తారీఖున పెద్ద ఎత్తున పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ జరుగుతుంది. వీటిల్ని విశాఖపట్నంలో 100% జయప్రదం చేయడం కోసం కేంద్ర కార్మిక సంఘాలు కిసాన్ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. దీనికి క్యాంపెయిన్ మొత్తం ఇంటింటికి విశాఖ జిల్లాలో ఉన్న ప్రతి ఇంటిని టచ్ చేయాలని మేము టార్గెట్గా పెట్టుకున్నాం. అదే సందర్భంలో ఉమ్మడిగా కరపత్రాలు పంచడం, గ్రూప్ మీటింగ్లు పెట్టడం, సదస్సులు నిర్వహించడం, బైక్ యాత్రలు చేయడం, పాదయాత్రలు చేయడం, ఫైనల్గా 16వ తారీఖు నాడు ఎక్కడికెక్కడ సమ్మె చేసి ఒక భారీ ప్రదర్శన కార్మిక ప్రదర్శన విశాఖపట్నంలో నిర్వహించాలని కూడా కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయం చేయడం జరిగింది. వీటన్నిటినీ జయప్రదం చేయమని మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.